నేటి ఆధునిక సమాజంలో నీతి, నిజాయితీ, మంచి, చెడు అనే దేనికి కూడా విలువ లేకుండా పోతుంది. ఒక పెద్ద ఆయన అయ్యో అని ఒక వ్యక్తికి ఫోన్ మాట్లాడుకొని ఇస్తాను అంటానే తన సెల్ ఫోన్ జేబులోంచి తీసిచ్చాడు. కానీ ఆ వ్యక్తి ఆ పెద్ద ఆయనకు మస్కా కొడుతూ క్షణాల్లో మాయమైపోయాడు. దీంతో నిర్ఘాంతపోవడం ఆ పెద్ద ఆయన పని అయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. కల్లూరు సదుము రోడ్డులోని ఒక టీ స్టాల్లో పుల్చల మండలం చిన్న బెస్తపల్లికి చెందిన ఒక పెద్ద ఆయన టీ తాగుతుండగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఒక ఫోన్ మాట్లాడుకుని ఇస్తాను, ఒకసారి ఇస్తారని అడిగాడు. పెద్ద ఆయన జాలి, దయ, గుణం కలిగి ఉండడమే కాక ఆయన పాత వ్యక్తి కావడంతో నమ్మకంతో ఆ యువకుడికి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు. టీ తాగిన తర్వాత ఆ పెద్ద ఆయన ఫోన్ జేబులో ఉందా లేదా చూసుకొని నిర్ఘాంతపోయాడు. ఆ ఫోన్ తీసుకున్న వ్యక్తి క్షణాల్లో సెల్ని స్విచ్ ఆఫ్ చేశాడు. నిర్ఘాంతపోవడం ఆ పెద్ద ఆయన పని అయింది. ఇంకా ఆనాటి కాలం నీతి నియమాలతో, మంచు చెడు ఆలోచనలతో ఒకరికి అయ్యోమనే పద్ధతిలో జీవిస్తున్న ఆ పెద్ద ఆయన నేటి ఆధునిక సమాజంలో యామార్తే క్షణాల్లో మాయం చేసే మనుషులు తయారయ్యారని ఆలోచించలేకుండా పోయాడు. దీంతో ఆయన బాధపడడానికి కారణమైంది. కాబట్టి మిత్రులారా, నేటి ఆధునిక సమాజంలో ఎవరిని అయ్యో అనాలో, ఎవరిని అయ్యో అనకూడదో అనే ఆలోచనలోపే మనం మోసపోతున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్క క్షణం ఈ ఆధునిక సమాజంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే నష్టపోవడం తరవాయి మనవంతే అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.